ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. బులెటిన్ ముఖ్యాంశాలు. డీఎస్పీ అక్రమాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు సత్యదూరం అన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. ఆర్లగడ్డలో ప్రజా సమస్యల పరిష్కార వేదికపై కలెక్టర్ ఎమ్మెల్యే అఖిల ప్రియ. మహానాడు పొగడ్తలకే పరిమితమైందన్న రాచమల్లు. ఫ్యాక్షన్ నుంచి ప్రశాంతత వైపు ఒక గ్రామ ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పాల్గొన్నారు. ప్రజల నుంచి పెన్షన్లు, భూ సమస్యలు, గృహాలు, తాగునీరు, విద్యుత్ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరగతి తగిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 1 month 4 visit కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ మహానాడుపై విమర్శలు గుప్పించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన మహానాడులో ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంపద సృష్టిపై చర్చించలేదని ఆరోపించారు. పెన్షన్లు, ఫీజు రియంబర్స్మెంట్, తుఫాను బాధితుల అంశాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మహానాడు మొత్తం జగన్ పేరును విమర్శించడానికి పరిమితమైందని, టీడీపీకి సొంతంగా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని రాచమల్లు వ్యాఖ్యానించారు. నిన్న మొన్న 2 రోజులు తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ప్రతి సంవత్సరం వాళ్ళు మహానాడు నిర్వహించే కార్యక్రమమే, కొత్తేం కాదు. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ పార్టీ వైపు నుంచి నడిపే కార్యక్రమం కాబట్టి దీని గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మేమైతే స్పందించకపోయిందాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడును వేదికగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పాల్సిన మాటలేంది, చెప్పిన మాటలేంది. ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు వైపు నుంచి ఆశిస్తూ ఉండే మాటలు
ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చినారు? సంక్షేమ పథకాలు మాకు అందిస్తామని మాతో ఓట్లు తీసుకున్నారు కదా, దాని ప్రతిఫలంగా మాకు చెప్పిన సంక్షేమ పథకాలను మాకు అందించినారా లేదా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మీరు చెప్పినారు కదా, ఏ మేరకు అభివృద్ధి చేసినారు? లేకుంటే మీరు ప్రధానమైనటువంటి ఎన్నికలకు ముందు మీ ఆయుధం సంపద సృష్టి, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే విధానం తెలుగుదేశం పార్టీకి మాత్రమే తెలుసు, ఆ సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు నేను పంచుతాను అని ప్రధానమైన ఆయుధంగా ఎన్నికలకు ముందు ఆయన చెప్పినది. రాష్ట్ర ప్రజలు ఈ మహానాడు వేదికగా ఏం ఆశిస్తారంటే, ఏ సంక్షేమ పథకాలు మాకు అందించినావయ్యా, ఏ అభివృద్ధిని మాకు చేసినావయ్యా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ మేరకు సంపదను సృష్టించి మాకు పంచినావయ్యా, ఇది నీ నోటి నుంచి మాట్లాడితే మేము వింటాం. మాకు అవసరమైన మాటలు కూడా ఇవే. అందులోనూ 2 సంవత్సరాలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి. పోనీ ఏదో మీరు గెలిచినాక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు మహానాడు జరుగుతూ ఉంటే అది హనీమూన్ ట్రిప్ అనుకున్నాంలే. అది ఇంకా పెళ్ళి హనీమూన్ మూడ్లో ఉండారు వాళ్ళు, సంవత్సరమే కాబట్టి ఇంకా మనం తప్పులు వాళ్ళని వెతకాల్సిన అవసరం లేదనుకోవచ్చు. లేదు, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇక ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము, ప్రజలకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే సమయం ఇది. మరి 2 సంవత్సరాలు పాలన జరిగిన తర్వాత మహానాడుని వేదిక చేసుకొని మీరు చెప్పాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఈ 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా నడిపినారో చెప్పాలా, మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చెప్పాలా, సంక్షేమాన్ని ఏం అందించినారో చెప్పాలా, అభివృద్ధి ఎక్కడ చేసినారో చెప్పాలా, సంపద ఎంత సృష్టించినారో చెప్పాలా, ఎన్ని అప్పులు తీర్చినారో చెప్పాలా. ఇవి చెప్పలే మీరు. ప్రజలు ఆశించిన వాటిని మాట్లాడలే. మీరేం మాట్లాడినారు? మొదలు పెట్టిన కానుంచి 27, 28 2 రోజులు ఆద్యంతము మీరు మాట్లాడేది మహానాడు ఏంటంటే కనుక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వర్చువల్ మహానాడు అని చెప్పి క్లస్టర్ల వైజుగా, అంటే ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీ ఒక 15-20 చోట్ల మహానాడు నిర్వహించడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఏం మాట్లాడినారు మీరు? ప్రజలు మీ నుంచి ఆశిస్తూ ఉండే సంక్షేమాన్ని, అభివృద్ధిని, మీ పనితీరును, లేకుంటే మీ ఆత్మపరిశీలనలో ఇది చేసినాం, ఇది చేయలే, ఈ సంవత్సరం ఇది చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలా, 2 ఏళ్ళు అయింది, ఒక కొత్త పెన్షన్ ఇలే. ప్రజలు ఏం చూస్తారు నీ నోటు వైపు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదిగో ఇప్పుడు పెన్షన్ ఇస్తాము అని ఎప్పుడు చెప్తాడా అని నీ నోటి దిక్కు చూస్తారు. అంతే కదా? నీ నోటి వైపు నుంచి జగన్ షడ్డనా కొడుకు, జగన్ దుర్మార్గుడు, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టు, ఈ అవసరం లేదు వాళ్ళకు. నీ నోటి నుంచి ఆ మాటల వలన వాళ్ళకు జరిగే ప్రయోజనం లేదు కాబట్టి వాళ్ళు ఆశించరవి. కానీ నువ్వేం మాట్లాడలే. నువ్వేం మాట్లాడినావు? నువ్వు కరెక్ట్గా చెప్పాలంటే జగన్ను ప్రేమించే మేము సైతం జగన్ను రోజుకి ఎన్నిసార్లు తలుసుకుంటామో అంతకు 10 తలుసుకుంటారు వాళ్ళు. ఈ విషయంలో నాకు అసూయ కలుగుతుంది చంద్రబాబు నాయుడును, లోకేష్ను, తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు. జగన్ని ప్రేమించేది మేమా వీళ్ళ అనిపిస్తుంది నాకు. మేము రోజుకు అనుకుంటే 4 సార్లు 5 సార్లు అనుకుంటాం, ఏదో మా పిల్లల దగ్గరనో, పిల్లల దగ్గరనో, మా కార్యకర్తల దగ్గరనో, మా జగన్ ఇట్లటోడు, ఇంత మంచోడు, అంత మంచోడు, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు, ఇంత ధైర్యస్తుడు, అంత ధైర్యస్తుడు, ప్రజలకు ఇది చేసినాడు, అది చేసినాడు అని 4 సార్లు 3 సార్లు 5 సార్లు అనుకుంటాం. అంతకంటే ఎక్కువ అనుకుంటే మళ్ళీ పక్కన మా వాళ్ళు అంటారు పొద్దునకు లేని పని ఇది బడాయని. కానీ మీరు మహానాడులో 1000 సార్లు మీరు జగన్ నామస్మరణ చేసినారు. జగన్ 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 జగన్. 27వ తారీఖు ఉదయం మొదలు పెడితే 28వ తారీఖు సాయంకాలం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నామస్మరణతో మారుమోగిపోయింది మహానాడు. దీన్ని ప్రేమనా, భయమా, లేకుంటే రేపొద్దున ప్రభుత్వం లేక ఆయన వస్తే మన పరిస్థితి ఏందని మీకు ఉస్సు గారుతున్నాయా? ఇదే ప్రజలకు అవసరం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలారా, మహానాడు ఆద్యంతం జరిగినది ఏంటంటే గన సొంత డబ్బా, పరడబ్బా,
పరస్పర డబ్బా. ఇదే జరిగింది. సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. సొంత డబ్బా అంటే చంద్రబాబు నాయుడు నా పాలన గొప్పది, నేనే మొత్తం సూపర్ 6 అయిపోయింది, సూపర్, నేను ఇది చేసిన అది చేసిన, ఇది సొంత డబ్బా. పరడబ్బా, లోకేష్ మైకి తీసుకుంటానే మా నాయన ఇంత గొప్పోడు, మా నాయన సెల్ ఫోన్ కనిపెట్టినాడు, మా నాయన మంట లేకుండా వంట చేపల పులుసు చేసినాడు, మా నాయన సెల్లులో లైట్ వెలుగుతుంది చూడి అది మా నాయన కనిపెట్టినాడు, సింధుకు బ్యాడ్మింటన్ మా నాయనే నేర్పించినాడు. ఇది పరడబ్బా, మీ నాయన పొగిడేది. పరస్పర డబ్బా, ఒకరినొకరు పొగుడుకోవడం. మీ నాయన నువ్వు పొగుడుతావు, నిన్ను మీ నాయన పొగుడుతాడు. ఇది పరస్పరము. సొంత డబ్బా అంటే మిమ్మల్ని మీరు కొట్టుకోవడము, పరడబ్బా అంటే మమ్మల్ని తిట్టడం. అర్థమైంది కదా ప్రజలారా? సొంత డబ్బా అంటే వాడు చెప్పుకోవడము, పరస్పర డబ్బా అంటే ఒకరిని వారు పొగుడుకోవడము, పరడబ్బా అంటే జగన్ తిట్టడము. ఇది తప్ప మహానాడులో ఏమన్నా జరిగిందా? ఏమి జరగలే. ఇప్పటికి అడుగుతాను నేను, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ మీరు ఏం చెప్పినారు? రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పి మాతో ఓటు వేయించుకున్నావు, నువ్వు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు? 60 సంవత్సరాల నిండిలో కొత్త పెన్షన్ జగన్ అయితే ప్రతి 6 మాసాలకు ఒకసారి రాజ్యాంగబద్ధంగా ఇస్తాన్నాడు, నువ్వు 2 ఏళ్ళైనా కొత్త పెన్షన్ ఇవ్వలే, ఎప్పుడు ఇస్తావు? ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక పిల్లలు చదువులు సంకనాకిపోతున్నాయి, ఎప్పుడు కడతావు? 3,000 కోట్ల బకాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లేదు, జబ్బును ఉన్న పేదవాళ్ళు మరణిస్తున్నారు, అది ఎప్పుడు నువ్వు మళ్ళా పునరుద్ధరణ చేస్తావని చెప్పి ప్రజలు నీ నుంచి ఆశిస్తున్నారు, చెప్పవు. 18 మెడికల్ కాలేజ్ సంకనాకిపోయినాయి, చెప్పవు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పవు. 3 తుఫాన్లు వచ్చినాయి, ఈ 2 ఏళ్లలో 4 వచ్చినాయి, పంట నష్టం చెప్పవు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి, దాని గురించి మాట్లాడలే. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి మాట్లాడలే. కరెంటు బిల్లులు పెంచనని చెప్పినావు, విపరీతంగా పెంచినావు, ఈ ఎండల కాలం షాక్ కొడుతుంది, దాని గురించి నువ్వు మాట్లాడవు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పినావు, దాని గురించి మాట్లాడవు. 20 లక్షల ఉద్యోగాలని చెప్పినావు, దాని గురించి మాట్లాడవు. మెగా డిఎస్సి అన్నావు, దగా డిఎస్సి చేసి 20 లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నావు, దానికి సంజాయిషి లేదు. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు, జగన్ ఇచ్చినది ఆడవాళ్ళకు 18,500 రూపాయలు సంవత్సరానికి, దాని గురించి లేదు. ఎట్లబ్బా మరింగా? ఏంది నువ్వు మాట్లాడింది? గొడ్డలి పార్టీ. నువ్వు మాట్లాడింది ఏంది? గొడ్డలి పార్టీ. తల్లి చెల్లి, ఫ్యాక్షనిస్టు, దుర్మార్గుడు. ఏం మీరు మాట్లాడింది? ఏం అవసరం ఉంది దీనివల్ల? ప్రజలకు దీనివల్ల అవసరం ఏమన్నుందా ముఖ్యమంత్రి గారు? ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడాయి అంటే ప్రజలకు అవసరమైన మాటలు మీరు ఒక్కటి కూడా మాట్లాడకుండా, అసలు మేము అడుగుతున్నాం ఈరోజు ప్రజల వైపు నుంచి, నీవు సంపదను సృష్టించి పంచుతానని చెప్పినావు, 2 సంవత్సరాలు అయింది, ఎంత నీ సంపద సృష్టించినావు? ఎంత సంపదను సృష్టించినావు? ఈ రాష్ట్ర ఖజానాకు నీవు ఆదాయ వనరులను కొత్తగా సృష్టించినది ఎంత? ఆ సంపదను పేదవాళ్ళకు నువ్వు పంచినది ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి, సమాధానం చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడులో కూడా అబద్ధం చెప్తున్నాడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ఆ అప్పునంతా నేను మళ్ళా తీర్చడానికి ప్రయత్నం చేసి దీన్ని నిర్మిస్తానా ఈ రాష్ట్రాన్ని చెప్తే, మీ కేశవులే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెప్పినాడు. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసు, కానీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. కోర్టు పేరు తెలుసు, కానీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రాలేదు. గొడవలు వస్తాయి, కానీ కేసుల వరకు వెళ్ళవు. ఇది ఏదైనా కల్పిత కథ కాదు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం నిజ జీవిత గాథ. 70 ఏళ్లుగా ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాకుండా ఐకమత్యం, అనుబంధం, పరస్పర గౌరవంతో జీవిస్తున్న ఈ గ్రామ కథేంటో తెలియాలంటే ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలంలో కుంతూ నది ఒడ్డున ఉన్న గ్రామం ఉప్పలూరు.
జమ్మలమడుగు పట్టణానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ప్రశాంత జీవనానికి ప్రతీకగా నిలుస్తోంది. సాధారణంగా గ్రామాల్లో చిన్నా చితకా వివాదాలు, భూ తగాదాలు, రాజకీయ విభేదాలు, కుటుంబ కలహాలు సహజంగా కనిపిస్తుంటాయి. కానీ ఉప్పలూరులో పరిస్థితి పూర్తిగా భిన్నం. గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫ్యాక్షన్ ఘర్షణలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు చోటు చేసుకోలేదు. పక్క ఊరు నుంచి ఇక్కడ వచ్చి చేసి కట్టుకున్నారు. కేసీ కెనాల్ అవతల నుంచి యువతలకు వచ్చినారు. ఊరు ఇక్కడ కట్టుకున్నారు. ఒక 90 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ ఫ్యాక్షన్ అంటూ ఏం లేదు. ఊరు పుట్టినప్పటి నుంచి ఊరిలో ఫ్యాక్షన్ అనేది లేదు. గ్రామంలో ఏదైనా చిన్న సమస్య తలెత్తినా పెద్దలు, గ్రామస్తులు కలిసి కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. దీంతో సమస్యలు పోలీస్ స్టేషన్ గడప దాటే పరిస్థితి రావడం లేదు. ఉప్పులూరు గ్రామంలో మొత్తం 96 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 300 మంది జనాభా ఉన్న ఈ గ్రామ ప్రజలు అందరూ వ్యవసాయాన్నే ప్రధాన జీవనాధారంగా ఎంచుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో శ్రమిస్తూ ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఎన్నికల సమయంలో రాజకీయ చర్చలు జరిగినప్పటికీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ భేదాలను పక్కన పెట్టి అందరూ ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. ఇదే ఈ గ్రామ ప్రత్యేకతగా నిలుస్తోంది. మా ఊళ్ళో ఏ ఫ్యాక్షన్ లేదు. ఆ ఎలక్షన్లప్పుడు ఊరికే 2 వర్గాలు ఉంటాయి కానీ ఏం గిలాడలు ఏం జరగవు. ఇంతవరకు ఏ కోర్టు మేము ఎక్కింది ఏం లేదు. పోలీస్ స్టేషన్కు పోయింది ఏం లేదు. ఊరికి చిన్న చిన్న గలాటలు జరిగిన ఊళ్ళోనే సంరక్షణ అవుతాం. పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు పెరుగుతున్న తరుణంలో ఉప్పులూరు గ్రామం మాత్రం ఐకమత్యం, పరస్పర అవగాహన, గ్రామ పెద్దల మార్గదర్శకత్వంతో ఆదర్శ గ్రామంగా నిలిచింది. పోలీస్ రికార్డుల్లో కేసు లేని గ్రామంగా గుర్తింపు పొందిన ఉప్పలూరు సామాజిక సామరస్యానికి చిరునామాగా నిలుస్తోంది. ఇలాంటి గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒక గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే చట్టాల కంటే పరస్పర గౌరవం ముఖ్యం, పోలీస్ కేసుల కంటే మనసులు కలవడం ముఖ్యం అనే సందేశాన్ని ఉప్పలూరు గ్రామం తన జీవన విధానంతో చాటి చెబుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోపవరం మండలం పీపీ కుంట సమీపంలో విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా స్థానికులు మరియు అత్యవసర సిబ్బంది సహాయంతో వారిని 108 అంబులెన్స్ల ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్న బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డికి మున్సిపల్ కార్యాలయంలో ఘన సన్మానం నిర్వహించారు. ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ ఏ చంద్రమోహన్ మాట్లాడుతూ తక్కువ కాలంలోనే ప్రజల ప్రేమాభిమానాలు పొందిన అధికారి అని కొనియాడారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కమిషనర్ చేసిన సేవలు అభినందనీయమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి డే నైట్ నాతో సహకరించిన అందరి సిబ్బందికి, నేను నా సిబ్బంది నా ప్రాణమని
నాకు టైం సరిపోక నా లాగిన్లే వాళ్ళకి ఇచ్చేసిన. మీరే చూడండి, న్యాయంగా చూడండి. ఏ రోజు కూడా ఎవరిని రేపు అనే మాట ఉండకూడదు. ఎవరు కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలి, మన ఫేస్ ఎవరు చూడకూడదు. సాయంత్రానికి వాళ్ళని క్లోజ్ చేసుకోండి, జీరో చేసుకోండి అని చెప్పి నా లాగిన్లు ఇచ్చి జీరో చేసిన. వాళ్ళు జీరో చేయడంతో పాటు నా దగ్గర కూడా అంటే చూసుకొని చూడకుండా కూడా కళ్ళు చూసుకొని కూడా ఉన్నారు. చాలా జాగ్రత్త పడుతూ మరి ఇంతగా కష్టపడి రెవెన్యూ సిబ్బంది కూడా దాన్ని ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా రెవెన్యూ పెంచడంలో కూడా కీలక పాత్ర పోషించి ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్ లో రెవెన్యూ పెంచడంలో నెంబర్ 1 ప్లేస్ మంది. ఒక 10 ప్రామాణికాలు ఇచ్చింది గవర్నమెంట్. ఆ 10 ప్రామాణికాల్లో టాప్ లో 4 ఉంటాయి. మరి బాటమ్ లో ఏది ఉండదు. అలా టాప్ లో 4 అంటే 10 కాంపోనెంట్ లో టాప్ 4 ఉంటాయి. టాప్ బద్వేలు మున్సిపాలిటీలో 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 10 ర్యాంకుల్లో మనకి 4 ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి స్థితిలో నడిగినాం. మరి ఇప్పుడు కూడా వచ్చే అధికారులు కూడా మా మిత్రులందరూ కూడా సహకరించి ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. యాక్చువల్గా మీడియా మిత్రులకు వేరే ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు వేరే ప్రోగ్రామ్ పోవాల్సింది ఉంది. మరి థ్యాంక్ యూ అందరికీ. ముఖ్యంగా మళ్ళా ఆర్టీఓ సార్ నేను చెప్తాను, సార్ లాంటి వాళ్ళు ఒక స్పెషల్ ఆఫీసర్ గా దొరకడం కూడా మన బద్వేలు మున్సిపాలిటీకి ఒక అదృష్టం. ఆయన ఏం చెప్పినా అర్థం చేసుకున్నారు. ఎప్పుడు కూడా కోపం తీసుకోవడం. ఆయన మన బాధను అర్థం చేసుకుంటారు. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే సరే అయితే రేపు చేయండి అంటున్నాం. అట్లాంటి అధికారి దొరకడం కూడా మన బద్వేలు అదృష్టం. మరి మేము వెళ్ళినా కూడా సార్ ఇక్కడే ఉంటాడు కాబట్టి సారు దాదాపు ఐడియా ఉంది ఈ అభివృద్ధిలో. ఆయన కూడా నిజంగా ఇంకొక మాట చెప్పాలంటే మన బద్వేలు ప్రజలు చేసుకున్న పుణ్యమండి వీళ్ళిద్దరు అధికారులు. ఎందుకంటే కలెక్టర్ గారు స్వయంగా నాకు 8 సార్లు వస్తున్నారు. ఏంటి ఆ బద్వేలు అధికారులు మంచివాడు అని. ఎందుకంటే ఆయన అవగాహన చేసుకుంటాడు. మన కలెక్టర్ గారు మన జిల్లాకు ఉండడం కూడా నిజంగా మన అదృష్టం. స్టడీ చేస్తారు, శరవేగంతో డిసిషన్. నా అవగాహన ఈరోజు ఎన్ని మిషన్లు వచ్చినాయి, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎంత రెవెన్యూ పెరిగింది, వాటిని కూడా నిర్దేశించారు. మరి ఎన్ని రకాల డెవలప్ చేశారు. సరే 100కి 100 మందికి మధ్య వాళ్ళు ఏ అధికారులు కాదు. అధికారులు పరిస్థితి ఏంటంటే ఆవహించలేని అధికార భూతం మనిషి మెదడం అట్టివేయుడు. పదవి ఎదుగుకొలది హృదయము క్షీణించు మానవుడు మావు దానవుడుగా. రోజుల్లో అధికారం ఇటువంటి ఇద్దరు అధికారులు ఉండడం కూడా చాలా సంతోషము. ఒక సీనియర్ సిటిజన్ గా, నేషనల్ వాదిగా నేను ఎవరికి నాకు ఎవరితో మిత్రులతో లేదు, ఎవరితో శత్రుత్వం లేదు. ఎందుకంటే అటువంటి అధికారులు దూరం అవుతున్నారంటే ఆయన సెలవు పెట్టి కోరుకుంటే గొల్లు అంటున్నారు. ఊరు బాగుకోవడం మంచి పని కాదు కదా. ఎట్లా చెప్తుంటే ఎక్కువలే నాదేం పోతా ఉంది. 30 రోజులు తెలిసిందా లేదా, నా జీతం వచ్చిందా లేదా, నా జీతం తెలుసుకోవడం చాలా మంచి. అట్లా కాకుండా వృత్తి ధర్మం మనకు ఆయన ఇంకా వృత్తి ప్రకారం డ్యూటీ ప్రకారం చేసే కొంతమంది ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి మాత్రం నేను తెలవాలి. ఇంకొకటి కూడా ఏమంటే ఈయన స్వార్థపరం కూడా. ఏంటి ఈ స్వార్థం అంటే ఈయన పనిచేసిన దగ్గర గాడిపతి ఎక్కడ చూసుకున్నారు. గాడిపతి మున్సిపాలిటీ ఎంత మనకున్నటువంటి జాబ్జాంట్ ఏదైతే ఉందో అది ఉపయోగించుకొని ప్రజలకు లేదా ఆయా ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నరసింహారెడ్డి గారు సో ఇక్కడ బాగా యాక్టివ్గా ఉంటున్నారు. సో ప్రజలకు బాగా అందుబాటులో ఉంటున్నారు. సో మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి తీసుకొచ్చారు. అంటే ముఖ్యంగా ట్యాక్సెస్ అయితేనేమి, ట్యాక్స్ కలెక్షన్ లో బాగా మంచి అభివృద్ధి చెందింది. అలాగే చాలా ప్రాంతాల్లో ఇక్కడికి ట్యాక్స్ లేకుండా వాటిని ఎక్కువ ట్యాక్స్ చేయడం జరిగింది. సో ఉన్నటువంటి నిధులతో చాలా పనులు, అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. దాదాపు 200 కోట్లు మన మున్సిపాలిటీలో వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా మున్సిపల్ కమిషన్ పాత్ర అనేది జరగదు.
సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చాలా దృష్టి పెట్టి దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి, అలాగే ఈ పవర్ సేవలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ తరఫున, సో ఆ పవర్ సేవలు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా ప్రజలకు సేవలు అందిస్తూ, సో మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా వెనకబడకుండా అన్నింటికీ ముందు పెడుతూ సో ఈ యొక్క విధులను ఈయన నిర్వర్తించాడు. పర్సనల్ రీజన్స్ మీద లీవ్ అవుతున్నారు. సో తప్పనిసరిగా మళ్ళీ తిరిగి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి వచ్చే కమిషనర్ కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఈ యొక్క అభివృద్ధిలో కానీ లేదంటే పవర్ సేవల్లో కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా ఈ యొక్క బద్వేల్ మున్సిపాలిటీకి అదేవిధంగా ఆ సేవలు అందించాలని సందర్భంగా ఆయనకు సూచన చేస్తూ, విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బద్వేల్ ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశంలో 2026 PRC ప్రకటించి పెండింగ్ డిఏలను విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం 46,000, మెడికల్ సౌకర్యాలు, ఇన్సూరెన్స్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలపై జూన్ 2న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 2వ తేదీన విజయవాడ నగరం నందు ఎంబీకే భవన్ వద్ద అఖిల పక్షం అంటే అన్ని కార్మిక సంఘాలు, కుల సంఘాలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని కార్మిక సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని మేము మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వము 2026 PRC ఇప్పటి వరకు ప్రకటించకపోవడము చాలా దుర్మార్గమని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 3 DAలు విద్యుత్ శాఖలో 3 DAలు పెండింగ్లో ఉన్నాయి. ఆ DAల పైన అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు లోకేష్ బాబు యువగలం పాదయాత్ర సందర్భంగా వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చకపోవడం చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 46,000 రూపాయలు మినిమం జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే వాళ్లకు అన్లిమిటెడ్ మెడికల్ సౌకర్యం కల్పించాలని మేము తెలియజేస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ₹1 కోటి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వారికి రిటైర్డ్ అయిన సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుడిగా రిటైర్డ్ అయిన సందర్భంగా 10 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలని మేము సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ అంశాలపైన రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్మిక సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవాడలో ఒక కార్యాచరణ ప్రకటిస్తామని, ఆ కార్యాచరణ ప్రకారము మన ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం కానీ, నిరసన కార్యక్రమాలు కానీ, ముట్టడి కార్యక్రమాలు కానీ అక్కడ డేట్లు ప్రకటిస్తాము. అందుకోసము కార్మికులు దయచేసి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తారని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేము ఈ సంస్థలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఈ సంస్థలో 30 సంవత్సరాల నుంచి ఎలాంటి రెగ్యులరేషన్ అనేది కానీ, సంస్థలో విలీనం అనేదే కానీ ఏ ప్రభుత్వము మాట చెప్తున్నారే కానీ ఇచ్చింది లేదు. అలాగే ప్రతి కార్మికునికి అన్లిమిటెడ్ కార్డు, ₹1 కోటి ఇన్సూరెన్సు, అలాగే ఆ ప్రతి కార్మికుడు తెలంగాణ తరహాలో 46,000 రూపాయలు ఇవ్వాలి. ఇలాగా ప్రతి కార్మికుడు సంస్థలో ఏ పోస్టులు పడినా కూడా కార్మికులతోనే భర్తీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కార్మికులకు అందరికీ న్యాయం చేయాలి. ప్రతి లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇస్తున్నారు, ప్రతి కార్మికుని మేము రెగ్యులర్ చేస్తామని చెప్పేసి. ఇంతవరకు ఎలాంటి ఊసే లేదు. అలాగే 2026 PRC కూడా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు దాని గురించి కూడా పట్టించుకోలేదు. కాబట్టి రేపు నెల 2వ తారీఖున విజయవాడలో జరగబోయే కార్యాచరణలు ప్రతి ఒక్కరూ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. కడప జిల్లా జమ్మలమడుగులో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేదు, ప్రమాదాలు జరగలేదు. సమాచారం అందుకున్న అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి విరిగిపడ్డ చెట్లను తొలగిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా 45 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు
ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వర్షంతో ఊరట పొందారు. ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షం భారీగా కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందారు. ఇది వాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.